ఒక్క నిమిషం ఇక మోదీ దగ్గరికి పోదాం. డమర్కం మోగిస్తూ 108 గుర్రాలతో మోదీ శౌర్య యాత్ర. గుజరాత్లో సోమనాథ్ స్వాభిమాన్ పరువులో పాల్గొన్న ప్రధాని. సోమనాథ్ 1000 ఏళ్ల చరిత్ర విజయానికి ప్రతీక అని వెల్లడి. ఈ చరిత్రను తుడిచిపెట్టేందుకే గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని ఫైర్. సోమనాథ్ టెంపుల్ రక్షణలో అసువులు బాసిన వీరులకు నివాళులర్పించిండ్రు నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అక్కడ ప్రోగ్రాం చేస్తూ ఉంటే భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లీడర్లు ఇక్కడ కూడా గుడిలకు వెళ్ళి అదే ప్రోగ్రాం ఇక్కడ కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి. వాళ్ళకు కాల్ ఇస్తే ఆ కాస్కు తగ్గట్టు పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం మొత్తం కూడా నిన్న వెళ్ళి చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఇక గుజరాత్లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయ రక్షణలో అసువులు బాసిన వీరులకు నివాళిలుగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శౌర్య యాత్ర నిర్వహించారు. తెల్లటి చొక్కా, కాకి ప్యాంటు, కాషాయ రంగు తలపాగా ధరించిన అశ్విక ధిలం ఆధ్వర్యంలో 1 కిలోమీటర్ మేర సాగిన ఈ యాత్రలో ప్రధాని మోదీ ప్రత్యేక వాహనం నుంచి ప్రజలకు అభివాదం చేశారు. మార్గ మధ్యలో పూజారి వద్ద ఉన్న డమరుకాన్ని తీసుకొని ప్రధాని దాన్ని వాయిస్తూ ప్రజలను ఉత్సాహపరిచే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇప్పుడు 9లో ఉంటుంది అంటే ఇది 9లో ఉండదు. వార్త బాగానే నడుస్తూ ఉంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పరువు యాత్రలో భారీగా పాల్గొన్న భక్తులు మహిళలు ఎక్కువగా ఉన్నారు. జబర్దస్త్గా నిన్న ప్రోగ్రాం అయితే ఫుల్ సక్సెస్ చేసిండ్రు అనుకుని చెప్పుకోవచ్చు. మోదీ శౌర్య యాత్ర బాగానే నడిచింది. అంటే ఇక్కడ సోమనాథ్ 1000 ఏండ్ల కిందట కట్టి దాని తదనంతరం ఏం చేసింది కాంగ్రెస్ అనేది చరిత్ర మొత్తం చెప్పి పడేసింది. కాంగ్రెస్ ఏ విధంగా ఆ టెంపుల్ను సర్వనాశనం చేసింది, కనీసం బాబు రాజేంద్ర ప్రసాద్ పోవడానికి కూడా చేయలేదు. పటేల్ చేయబట్టే జర ఇప్పటికి ముందు పడ్డదని గట్టిగానే అరుచుకున్నాడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ.